హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నా కొత్త హోమ్ టూర్ అనమాట మాది. సో మేము 6 మెంబర్స్ ఉంటున్నాం, అందరం తెలుగులో. ఇదివరకు పాత ఇంట్లో ఉండేవాళ్ళం కదా. సో కొత్త హౌస్కి అయితే ఫ్లాట్కి అయితే షిఫ్ట్ అయ్యాము. ఒక 1 మంత్ అయిందనమాట. సో ఈ ఊలిచ్ అనే ఏరియాలో అయితే ఉంటున్నాము. సో అక్కడ ఫ్లాట్ ఎలా ఉంది ఏంటని చూపిస్తాను, అండ్ బయట ఎట్లా ఉంటుంది ఏంటని తర్వాత వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ ఫ్లాట్ అయితే చూపించేస్తాను అనమాట, చూడండి ఒకసారి. సో ఇది ఎంట్రన్స్, ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో అక్కడి నుంచి మనం లోపలికి వస్తాము. ఇలా రాగానే సో జస్ట్ ఆటోమేటిక్ లాక్స్ అనమాట. సో మనం జస్ట్ లెఫ్ట్ సైడ్ నాబ్ తిప్పితే అన్లాక్, డోర్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. వెళ్ళగానే ఆటోమేటిక్ లాక్ అయితే అయిపోద్ది, మళ్ళీ ఇంక మనం లాక్ చేయక్కర్లేదు అనమాట. సో ఎంటర్ అవ్వగానే ఇలా ఎంటర్ అవుతాం. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి ఇది వాష్రూమ్, ఒక వాష్రూమ్ అయితే వస్తుంది. ఇది నార్మల్ వాష్రూమ్ ఇది. సో ఇదొక వాష్రూమ్. సేమ్ ఇందులో వాష్రూమ్లో బాత్ టబ్ అనమాట. ఇక్కడ లండన్లో ప్రతి ఒక్క వాష్రూమ్కి బాత్ టబ్స్ అయితే ఉంటాయి. సో బాతింగ్ సపరేట్గా ఉంటుంది, బాత్ టబ్స్ ఉంటాయి. అండ్ నార్మల్గా వాష్రూమ్, అండ్ ఇది తెలిసిందేగా, ఇది గ్లాస్. సో నార్మల్ లైట్స్, ఫోకస్ లైట్స్ అయితే ఉండవు ఇందులో, నార్మల్ లైట్స్ అయితే ఉంటాయి. సో ఇది క్లోజ్ చేసుకున్న తర్వాత ఇదంతా వే అనమాట. సో ఇది ఒక్కటైతే నాకు నచ్చింది, ఫ్రీగా వెళ్ళడానికి అనమాట అటు ఇటు. సో మళ్ళీ మనం ఈ రూమ్ అయిపోయిన తర్వాత, అది వాష్రూమ్ చూపించే కదా, వాష్రూమ్ అయిపోయిన తర్వాత ఇది లైక్ లిటరల్లీ ఒక స్టోర్ రూమ్ లాగా అనమాట. ఇది స్టోర్ రూమ్, అది బాయిలర్. సో హాట్ వాటర్ వస్తుంది కదా, బాయిలర్ అది. సో బాయిలర్, ఇది లైట్, బాయిలర్స్ కంట్రోల్స్ అవి, అండ్ వాషింగ్ మిషన్కి ఇది మొత్తం. ఇది ఏరియా లిక్విడ్ సర్ఫ్ అయి వాడుతూ ఉంటాం అనమాట, ఏది ఈజీ అవుతుంది కరెంట్గా. సో బాయిలర్ కనెక్షన్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట మొత్తం ఇది. సో ఇది హీట్ అవ్వాలి. ఒకసారి హీట్ అవుతే ఒక 2-3 మెంబర్స్కి వస్తుంది. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే ఫుల్ బాయిల్ అవుతుంది, అప్పుడు వేడి చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉన్న చలికి అది అసలు. సో ఇది క్లోజ్ చేసేస్తాం, లైట్ ఆఫ్ చేసుకోవాలి. లైట్ ఆఫ్ చేసేస్తే మనకి కొద్దిగా కరెంట్ బిల్ కలిసి వస్తుంది. ఇక్కడ అసలు మామూలుగానే పెళ్తూ ఉంటుంది కరెంటు. అండ్ ఇది వచ్చేసి ఇంకొక రూమ్ ఇది, అండ్ ఇది వచ్చేసి ఇంకొక రూమ్ ఇది మొత్తం. ఇదిగోండి ఎలా ఉందో చూడండి, సింపుల్ ఒక బెడ్ నార్మల్గా ఉంటుందన్నమాట మొత్తం. అండ్ ఇప్పుడు మనం వెళ్ళిపోతే రైట్ సైడ్కి వచ్చేసి ఇది కిచెన్, ఇది హాల్ కమ్ కిచెన్ ఇది మొత్తం. చూడండి ఎలా ఉందో, పెద్ద కిచెన్ హాల్ అనమాట ఇది. ఇక్కడ నార్మల్గా దేవుడిని పెట్టాము, అటు వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళే ముందు దండం పెట్టుకోవడానికి మొత్తం. అండ్ బ్లిండ్స్ అనమాట ఇవి. సో 3 బ్లిండ్స్ ఉంటాయి, పుల్ అప్ చేసుకోవచ్చు, పుల్ డౌన్ కూడా చేసుకోవచ్చు. సోఫా కప్పుకొని వచ్చి కూర్చోడానికి, ఎప్పుడైనా పడుకుంటే మనం పడుకొని రగ్గు కప్పుకోవడానికి చలి కదా. సో అన్ని ప్లేసెస్లో రగ్గులు ఉంటాయి. అండ్ బట్టల స్టాండ్ అయితే కొన్నాం రీసెంట్గా, నా సైకిల్. అండ్ హీటర్ అనమాట ఇది, కిచెన్లో ఉన్న హీటర్. ఇంత పెద్ద కిచెన్కి ఇంత బుడ్డి హీటర్, ఏ మూలకి రాదు కాబట్టి కిచెన్ కాబట్టి లైట్ తీసుకున్నాం అనమాట. డస్ట్బిన్, స్టవ్, ఇది ఎలక్ట్రిక్ స్టవ్, మీకు ఇంతకుముందు చెప్పారు కదా. సో ఎలక్ట్రిక్ స్టవ్ ఇది. ఇక్కడ గ్యాస్ కనెక్షన్స్, గ్యాస్ పైప్స్ అట్లా ఉన్నాయన్నమాట. ఎలక్ట్రిక్ స్టవ్ డైరెక్ట్గా నాబ్స్, ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకోవడం, ఈ నాబ్ తిప్పేస్తే మనకి లైట్స్ ఆన్ అవుతాయి అనమాట. ఇక్కడ లైట్ ఆన్ అవుతుంది, ఏ పొయ్యి ఉందో అక్కడ సింబల్స్ అయితే అనమాట. ఇక్కడ చూడండి రైట్ సైడ్. సో ఇది పొయ్యి, రైట్ సైడ్ అంటే ఇది, ఇది లెఫ్ట్ అంటే ఇది. ఇక్కడ టాప్ లెఫ్ట్ అనమాట అంటే అది, ఇక్కడ టాప్ రైట్ అంటే ఇది అనమాట. సో ఆ ప్రకారంగా నాబ్స్ పెట్టేసుకోవచ్చు. 6 స్టేజెస్ అయితే ఉంటాయి అనమాట. 6 పాయింట్స్లో ఎంత హీట్ కావాలో అంత చేసుకోవచ్చు అనమాట. సో మిక్సీ, రైస్ ఇది, మిక్సీ అండ్ రైస్ ఇది. ఇది స్టవ్కి సంబంధించిన స్విచ్ ఇది వేరేది. అండ్ ఇది కూడా వచ్చేసి లైట్ అనమాట. సో చిమ్నీ లైట్ ఇది, లైట్స్ వేసుకోవచ్చు ఇక్కడ. సో 2 టైప్స్ ఆఫ్ లైట్స్ స్విచ్చెస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా స్టోరేజ్ అనమాట మొత్తం. ఇది ఒక ఓవెన్ ఇది, అండ్ నార్మల్గా స్పూన్స్ సంబంధించిన ఇక్కడ పెట్టుకుంటాం. అండ్ ప్యాకేజింగ్ అనమాట. సో స్టాక్ అనేది ఇక్కడ ఏదైనా తెస్తే
ఇక్కడ స్టాక్ అనేది ఇక్కడ స్టోర్ చేసుకున్నాము. ఓవెన్ ఇది స్టవ్ చూపించాను కదా. అండ్ ఇది ఒక స్మాల్ స్టోరేజ్, పచ్చడి వాటికి చిన్న చిన్న గిన్నెలు అవి పెట్టుకోవడానికి. గిన్నెలు, స్టీల్ గిన్నెలు, పెద్దవి చిన్నవి అన్నీ మొత్తం మనం ఏ గిన్నెలు వాడుతామని ఇక్కడ పెట్టేసుకుంటున్నాం అనమాట. స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ ఇందులో వచ్చేసి ఆనియన్స్, రైస్, ఎగ్స్ ఇందులో స్టోర్ చేసాము. పొటాటోస్ అవి. ఇది సింక్, జస్ట్ హాట్ అండ్ కూల్ అనమాట. సో హాట్కి ఇట్లా లెఫ్ట్ సైడ్కి తిప్పితే కూల్ వాటర్ అనమాట. మొత్తం హాట్ అయితే మరుగులో ఒకటే బాయిలర్, ఇందుకు చూపించాను కదా అదే బాయిలర్ అన్నిటికీ. అండ్ ఇందులో క్లీనింగ్ సెక్షన్ అనమాట. మొత్తం లిక్విడ్స్, క్లీనింగ్స్ సంబంధించినవి అన్నీ. సో సింక్, పెద్ద సింక్ అనమాట ఇది మొత్తం. ఇది వచ్చేసి డిష్ వాషర్. ఇది మొత్తం ఫ్రిడ్జ్, చిన్న ఫ్రిడ్జ్, ఇంతకుముందు ఉన్నలా కాకుండా చిన్న ఫ్రిడ్జ్ అనమాట ఇది మొత్తం. ఇక్కడ సాకెట్స్ అయితే ఇచ్చాడు పెట్టుకోవడానికి, ఏదైనా సాకెట్స్ అవి. లైట్స్ అవి ఈ టైప్ ఆఫ్ లైట్స్ ఇచ్చాడు. 1 అండ్ 2, 3 అండ్ నార్మల్గా స్పాట్ లైట్స్ అయితే ఇచ్చాడు అనమాట. ఫోకస్ అండ్ స్పాట్ లైట్స్ అవి. సో కిచెన్ అయితే పెద్దగా ఉంటుంది మొత్తం. ఇదంతా షీట్ అనమాట. ఇది మొత్తం వుడ్ కింద అండ్ పైన వచ్చేసి అంతా షీట్ వస్తుంది. ఇది గప్పుకుని తడిసింది అనుకోండి ఉబ్బుతుంది, పైకి ఉబ్బుతుంది. అదొక ప్రాబ్లం అయితే ఉంటుంది ఇక్కడ హౌసెస్లో. సో అవి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇది మొత్తం టిష్యూ పేపర్స్ కానీ ఏ సంబంధించింది కూడా ఇక్కడ పెట్టుకుంటాం మేము. సేఫ్ సైడ్కి గప్పుకుని కావాలంటే తీసుకొని వాడుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఇవి వెజిటేబుల్ బ్యాగ్స్, ఇవి 2 బయటికి వెళ్ళినప్పుడు సరుకులు కానీ వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు ఇందులో తెచ్చేసుకుంటాం కవర్లో పెట్టకుండా. సో హీటర్, ఇది ఒక హీటర్ ఇచ్చాడు. ఇప్పుడు వెళ్ళేది మా రూమ్. ఇది అందమైన రూమ్. ఇది మా రూమ్. సో మా రూమ్ అయితే ఇట్లా ఉంటుంది మొత్తం. సో బ్లిండ్స్ అనమాట, సన్ బ్లిండ్స్ ఇవి. ఎప్పుడు లిఫ్ట్ చేయి, ఎప్పుడు క్లోజ్లో ఉంటాయి. విండోస్ కూడా ఎప్పుడు క్లోజ్లో ఉంటాయి. చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వింటర్ కాబట్టి, డిసెంబర్ ఇది వింటర్ కాబట్టి ఎప్పుడు క్లోజ్లో ఉంటుంది. సో సన్ బ్లిండ్స్ అనమాట ఇవి. ప్లస్ వింటర్ చలి రాకుండా ఆపుతుందని ఒక చిన్న ఆశ, ఎక్కడ గ్యాప్ లేకుండా ఆపుతుందని. సో బెడ్ అనమాట. సో నేను మా ఫ్రెండ్ పడుకుంటాం కింద, మా 2 ఫ్రెండ్స్ పడుకుంటారు, ఇంకా 2 ఫ్రెండ్స్ ఇందులో రూమ్మేట్స్. పరుపు కింద దుప్పటి, దిండు వేసుకొని సింపుల్గా, ఎందుకంటే హీటర్ ఇది ఆన్లోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ ఇదంతా వచ్చేసి సెక్షన్ అనమాట. మా అదర్ 2 రూమ్మేట్స్ సెక్షన్ ఇది. అండ్ పవర్ వచ్చేసి ఒకటే అందరికీ. ఇక్కడ ఇచ్చాడు. అండ్ లైట్ స్విచ్, హీటర్, రూమ్ హీటర్, కబోర్డ్స్ అనమాట. ఇందులో స్టోర్ చేసుకున్నాను మొత్తం బట్టలు, తనవి నావి, ఇద్దరివి. అండ్ ఇంకొక 2 రూమ్మేట్స్వి ఇక్కడ ఇందులో ఉంటాయి. అండ్ సూట్ కేసెస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసాం. పైన కింద పెడితే గలీజ్గా ఉంటుందని మ్యాక్సిమం పైకి అయితే ఫిట్ చేసేసాం మొత్తం. పవర్ సాకెట్స్ అన్నీ కూడా ఇక్కడికి ఇచ్చాడు. ఒకసారి ఇక్కడ ఇచ్చాడు అండ్ ఇటు సైడ్ కూడా ఇచ్చాడు అనమాట. సో ఏదైతే ఈజీ, నేనైతే ఇక్కడ పెట్టుకుంటాను అవి, మిగతా వాళ్ళు దాంట్లో పెట్టుకుంటారు. బట్ ఇన్ కేసు నాకు అవసరం అయితే కూడా వాడుకుంటాను అనమాట. ఇది చూడండి, ఇందులో ఇది ఇచ్చాడు. మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే ఒకటే లైట్ అనమాట. రూమ్ అంతా, ఇంత పెద్ద రూమ్కి ఒకటే లైట్, కొద్దిగా డల్గా ఉంటుంది. బట్ పర్లేదు, అడ్జస్ట్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి వాష్రూమ్. ఇది ఒక వాష్రూమ్ బాత్టబ్లో ఉంటుంది, ఒక వాష్రూమ్ ఏమో ఇట్లా ప్రొవైడ్ చేస్తారనమాట వీళ్ళు. ఒక వాష్రూమ్ ఇలా ప్రొవైడ్ చేస్తే సేమ్ మిర్రర్, గ్లాస్ డోర్ ఇది క్లోజ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసుకొని ఆన్ అండ్ ఆఫ్ అనమాట. ట్యాప్ ఆన్ అండ్ ఆఫ్. దీంతో స్నానం చేస్తాము. ట్యాప్ వాటర్ ఆన్ అండ్ ఆఫ్, హీట్ ఆన్ అండ్ ఆఫ్ అనమాట. ఇది స్నానం చేయడానికి. అండ్ వాష్ బేసిన్. ఈ కింద సోప్స్ అనేవి ఇక్కడ పెట్టేసుకుంటాం, ట్రిమ్మర్స్ కానీ సోప్స్ కానీ బ్రషెస్ అవి, అంతే. ఇంకంతకు మించి ఏమి ఉండదు అనమాట ఇందులో. ఇక్కడ బాత్రూమ్స్లో కూడా షీట్ ఇస్తాడండి మొత్తం. ఎక్కడ హౌస్ అంతా షీట్ ఉంటుంది. ఇది ఒకటి కార్పెట్ అయితే చేశారు. కార్పెట్ వల్ల ఏంటంటే కొద్దిగా లైట్గా హీట్ ఉంటుంది, ఎందుకంటే హీటర్ ఆన్లోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కొద్దిగా హీట్ అనేది అయితే జనరేట్ అవుతుంది. సో బాత్రూమ్స్లో, కిచెన్లో షీట్ ఇచ్చాడు. మిగతా అదర్ ప్లేసెస్లో అయితే మనకి షీట్ బాత్రూమ్ అండ్ హాల్లో షీట్ ఇచ్చాడు. మిగతా అదర్ ప్లేసెస్లో కార్పెట్ ఇచ్చాడు అనమాట మొత్తం. సో ఒకసారి స్విచ్ చేయంగానే ఆటోమేటిక్గా ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఆన్ అయిపోతుంది ఇందులో.
సో డోర్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ చెప్పులు షూస్ అన్నీ పెట్టేసుకుంటాం. ఈ సూట్ కేసులు అన్నీ ఇట్లా పెట్టేసాం. ఇంకా ప్లేస్ లేక పైన కబోర్డ్ల మీద ఇక్కడ కూడా పెట్టేసాం అనమాట. ఈ మొత్తం అన్ని ఫిక్స్ అయిపోయి చిన్న చిన్నవన్నీ పైన అడ్జస్ట్ చేస్తాం అనమాట. మొత్తం చూసారు కదా, హౌస్ అయితే కొత్తది ఇట్లా ఉంటుంది అనమాట మొత్తం. ఇది ఒక్కటి స్పేషియస్గా ఉంటుంది, బట్ చిన్న చిన్న లీకేజెస్ అయితే ఉన్నాయి కామన్ ఇక్కడ హౌసెస్లో. ఎందుకంటే చలికి ఎంత కొత్త హౌస్ అని కూడా ఏదో ఒక లీకేజ్ అయితే వస్తుంది అనమాట వెదర్కి మొత్తం. ఇవన్నీ షీట్స్ ఉంటాయి మ్యాక్సిమం, మనలాగా బ్రిక్స్తో ఉండదు. వుడ్ ప్లస్ బ్రిక్ కాంబినేషన్స్లో ఎక్కువ వుడ్ ఉంటుంది, దానికి పైన షీట్ వేస్తూ ఉంటారు అనమాట. ఇవి జారుతూ ఉంటాయి, ఇది మళ్ళీ రీపేస్టింగ్ చేస్తూ ఉండాలి మొత్తం. అండ్ ఇది వచ్చేసి వైఫై ఇక్కడ. సో వైఫై ఇక్కడ పెట్టాము. ఇంతకుముందు పాత రూమ్లో అయితే కిచెన్లో పెట్టాము, ఇది ఇక్కడ పెట్టాము అనమాట. మొత్తం ఇంటర్నెట్కి వైఫై మొత్తం ఇది మొత్తం చూసారు కదా. సో కొత్త హౌస్ టూర్, హోమ్ టూర్ అయితే మొత్తం. సో అది ఖచ్చితంగా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.